కూడా వాళ్ళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నర్సయ్య గారికి, జంట నగరాల పార్టీ సభ్యులకు అందరికీ కూడా ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ మనకు అంబేద్కర్ను గుర్తు చేసుకుంటున్నామంటే కారణం లేకపోలేదు. అంబేద్కరు భారతదేశం ఒక బలమైన జాతిగా ఎదగాలంటే కుల మత గీచినటువంటి గీతలను చెరిపేసి మనుషులుగా మనం ఐక్యం కావాలంటారు. ఆ మనుషులుగా మనం ఐక్యం కాగలిగినప్పుడే మన దేశం బాగుపడుతుందని బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి. అటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత భారతదేశానికి ఉన్న ఈ రాజ్యాంగం ఒడిదుడుకులంతటి కొన్ని నిలబడినంతగా ఏ మూడవ ప్రపంచ దేశ రాజ్యాంగం కూడా నిలబడలేదు. చాలా గొప్ప చరిత్ర ఈ రాజ్యాంగానికి ఉన్నది అంటే దానికి కారణం దేశకాల పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ భారతదేశాన్ని ఒక జాతిగా పెంపొందించడానికి కావలసిన ప్రజాస్వామిక విలువలను ఆ రాజ్యాంగంలో ఆయన పాదుకొల్పాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవే కీలకమైన విలువలు. ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి సోదరభావంతో ఒకసారి కలిసి జీవించాలి. అట్లా జీవించడానికి కావలసినటువంటి సమానత్వం కూడా మన మధ్యన ఉండాలి. ఇవన్నీ నెలకొనటానికి మన భారత రాజ్యాంగం కావలసిన ఒక ఏర్పాట్లను చేసి, అయితే అవి అమల్లోకి రావాలంటే మనం సమాజంలో ఉన్న ఈ కులంగీసిన అడ్డుగోడలను మనం కూలగొట్టాలి, మనుషులను ఐక్యం చేయాలి అన్నదే అంబేద్కర్ కోరిక. ఆయన ఒకటే మాట అన్నాడు, రాజ్యాంగం ఇవాళ అమల్లోకి అయితే వచ్చింది, కానీ ఈ రాజ్యాంగం ఆశించిన సమాజం మనది భారతదేశంలో లేదు. ఈ రెంటి మధ్యన వైరుధ్యం ఉంది. సమాజంలో మార్పులు రాకపోతే ఈ రాజ్యాంగం విఫలమవుతుందని కూడా ఆయన ఆ రోజుల్లోనే జోసి అని చెప్పింది. ఆ అసమానతలను తొలగించి సమానత్వాన్ని సాధించటం, ఈ రాజ్యాంగాన్ని కాపాడి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ రక్షించుకోవటం ఇవాళ మనందరి కర్తవ్యం. రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా అంబేద్కర్ను గుర్తు చేసుకోవటం అంటే ఏ విలువల ప్రాతిపదికన భారతదేశాన్ని నిర్మించాలనుకున్నాడో ఆ విలువల పరిరక్షణకు పూనుకోవటమే. తెలంగాణ జనసమితిగా మనందరం కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి అంబేద్కర్ కోరుకున్నట్టుగా కులం అడ్డుగోడలను తొలగించి ఒక ఐక్య జాతిని నిర్మించడానికి మనందరం కూడా పూనుకోవాల్సి ఉంటుంది. అది మన బాధ్యత, మన కర్తవ్యంగా మనం స్వీకరించాలని అందరినీ ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనకై కంకణబద్ధులమై కొనసాగుతాం. మనం కూడా ఇవి అర్థం చేసుకోవాలంటే ఈ 75 ఏళ్ళ రాజ్యాంగానికి ఉన్న ప్రత్యేకతలను తెలుసుకోవటానికి మనం కూడా క్లాసులు ఏర్పాటు చేసుకుందాం. ఈ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం కోసం చేసిన కృషిని అర్థం చేసుకోవటానికి ప్రత్యేకమైన తరగతులను కూడా ఏర్పాటు చేసుకుందాం. మనం ఇంకింత అవగాహన పెంపొందించుకొని మన ఆచరణను ఇంకింత బలోపేతం చేసుకొని మనం ఈ సమాజంలో సామాజిక న్యాయ సాధనకై కార్యదీక్షతో ముందుకు నడుతామని ఈ జన్మదినం సందర్భంగా అందరం కూడా కంకణబద్ధులమై సాగాలని కోరుతూ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.